ఒరే ఈ కాలంలో ఇంకా మీరు రోడ్లోకి వస్తారే, మేము రోడ్లోకే రాలేకపోతున్నామే, ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని ఏమన్నానో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి, ఏమి ఇలా నడుచుకొని అలా నడుచుకొని, అప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమైంటే ఆడ అంబేద్కర్ స్టాచ్యూ దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఏమంటారు? కరెక్టా? ఆహా, నేను ఇదే పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా. ఏమంటాడు పక్కీరప్ప, అరే నా కేసు ఏంటయా? 420 కేసు, దొంగతనం చేసినాము ఏదైనా చేసినాడు 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించరు, అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే అండి, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించేమో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు, సార్ ప్లీజ్ నేను నిమిత్త మాత్రుణ్ణి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్ ప్లీజ్. అది పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని ఎస్పీ గారు లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏమనిస్తే తీసుకొని దానికి అనుగుణంగా చేస్తారు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టలేరు. అందుకే మొన్న పోయి మా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోనింది. మా పోలీస్ దగ్గర ఎందుకు కూర్చున్నా? దో వీఆర్ ఇన్ పవర్, ఎస్, మాకు న్యాయం జరగలేదు. మీ మాదిరి జరిపింటే రోడ్లే కాదు ఇంట్లో కూడా ఉండరు. ప్రజాస్వామ్యం ఇప్పుడుంది, అప్పుడు కాదు, ఇప్పుడుంది. నిజంగానే ప్రజాస్వామ్యం ఉంది. ఏం మాట్లాడదు? ప్రజాస్వామ్యం గురించి పెడతారు. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఈ నా కొడుకులు లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నా కొడుకులు. నో హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరికి పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? లో, నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడెవడో నాగన్న, వాడెవడో చిన్న పిల్లిగడ్డం పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు, మా రాజా బంధు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు వీడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమా ఇదోరా నాకు కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే, మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలరా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ వద్దు. రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా పరిష్కరణ కాపీలు. 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. రే సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకలరు మీకు. లీగల్ సెల్ ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు.
ఆడపిల్లలకి ప్రజాక్షేమమా 307 పెడతారా? అది ఏమి? వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళు ఒక్క రోజున మీ కేసు ఉందా? మీ కేసు ఉందరా? లీగల్ సెల్ వస్తున్నా, మీకు టైం చెప్తా. రేపు అన్నాడు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేస్తా, వచ్చి డిస్కషన్లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు బారేసుకోవద్దండి. మీరు ఏం కేసులు చేస్తున్నారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307 300 ఉందరా? అనంతపూర్లో ఉండే కబ్జా కేసులు మీరే మొదటకుండి వాడి మీద వచ్చి కేసు పెట్టి ఇవేంటిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు, అన్నీ 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్నీ ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురాలే. నాగన్నా, హరి, రాజశేఖర్ చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు వరకు ఇవన్నీ ఏడు వరకు ఉంటున్నారా? ఏడు వరకు ఉంటున్నారు ఇవన్నీ బుక్కులు. వాడి రికార్డు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమనే రికార్డర్ అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుకు కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు. యా భాషలో మాట్లాడమంటారా? నీత డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హాయిగా ఉండు. డిస్కషన్ యువర్ రెడీ. ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకు పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? రండి ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్. మాట్లాడినా మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్ప? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఈజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా ఇస్తారా? కాకపోతే కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరన్నా కళ్ళుకు లేదా చెవులకు సీతమ్మని ఇచ్చినారా? ప్రతి నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా? ఊరికి బంగారం రాండిరా. వాడు లేకుండా రాండి, మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా. రారా వెంకటరాముగా ఆకారు కడితే నేను నమ్ముకున్నాడు రా. ఒక్కరోజు కాఫీ పోసినావురా? ఏమంటారు? ఆడికి రమ్మంటావా? నా కొడకలరు ఎవరు వచ్చేది మీకు? మీ జీపులకు ఎవర్రా పెట్రోల్ పోసేది? నువ్వా? లేకపోతే మీ కార్యకర్తలు నిన్న టిఫిన్ పెట్టినావా? నీ మీద రూపాయి పెట్టి ఈ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద ఏమే రూపాయి ఇట్లా పెట్టి ఆచరణకేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? ఎంతమంది వచ్చినారా నేను నాటికి? అక్కడికి నువ్వు ఒక్కనే వచ్చింది. ఇంక మళ్ళీ ఏమి మా మామ కొడుకని మళ్ళీ వెనక్కి పంపించింది. నాకు తెలుసురా, ముందు రోజే చెప్పినా కదరా నీ అమ్మ యాక్టింగా పెద్ద యాక్టర్ ఇట్లా కదా నువ్వు. ఆపు నేను చెప్పలే ఒరే నిన్ను నన్ను రానిలేరు రాని రే ఏంట్రా వెంకట్రామ్, నువ్వు తాడిపత్రికి ఎంత దూరం, నీ ఊరు అంతే దూరం. విశ్వేశ్వరెడ్డి అంతే దూరం, ఉరవకొండ తాడిపత్రి. ఇంకా కళ్యాణ్ దుర్గాయలు ఉన్నాడు, సేమ్ డిస్టెన్స్. ఏదో రోంత గుంటకల్లాయన కూడా ఏమో అట్లా అన్నాడు. నీకు రే వెంకట్రావు రే నీకు ఉండేది మొత్తం మీసాలేరా? ఎందుకంటే మీ నాయన నీకు ఆ ధైర్యం పోయలే, ఆయనకు ఉన్నది ధైర్యం. వీళ్ళందరితో
విష్ణుతో మాట్లాడినా బిఫోర్ మీటింగ్ అప్పుడు, శివరామ్తో మాట్లాడినా బిఫోర్. అయ్యా శివరామ్, అయ్యా వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు ఏమన్నది? అమ్మ అక్కాలను తిట్టండి. నేనేమన్నా? అమ్మ అక్కాలని తిట్టండి. నేను ఒక మాట అన్నాను. పొద్దునోకులు వాడు ఫ్రాక్షన్ చేస్తాడంటే యువతలు ఊరుకుంటారా? వాడు చేసిన సిస్టము తాడిపత్రి మొత్తం గబ్బు పట్టి. నేను ఒకటే అడుగుతాను, మీరందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కదా, ఒక మంచి ప్రాజెక్ట్ ఏం చేసినారో చెప్పండి మున్సిపాలిటీకి. వెంకట్రా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేరా? ఒక్కటి చెప్పురా, మున్సిపాలిటీకి చేసిన అది చేసిన అని చెప్పురా. నీ మున్సిపాలిటీకి ఒక ప్రొక్లైన్ కొన్నావరా? ఒక స్వీపింగ్ మిషన్ కొన్నావా? ఏం చేసినావు? ఆ ముస్లిం అబ్బాయిని చైర్మన్ చేసి బిల్డింగ్లో 5 లక్షలు 10 లక్షలు కొట్టినారు. అంత ముందే ఎలక్షన్ ముందే 2 కోట్లు 3 కోట్లు కొట్టినారు. అది మామూలులే, అంత రాజకీయ నాయకులు చేసేది అదేలే. చెప్పు విశ్వేశ్వరా, చెప్పు నాయన. ఆ ఊరొకడికి ఏం చేసినావు? ఒక్కటి ప్రాజెక్ట్, ఆ పంచాయతీ నిలబడేటట్టగా. ఆ రంగా ఏదో అయినాడు పోయినాడులే, ఆయనకు ముందే అలవాట్లే. పేపర్ కదలాలంటే కింద ఇవ్వాల. సరే ఆయన కథ. ఆయన ఈ లంచాలు బంచాలు ఉన్నాయే, దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. మీరు ఏం చేసినారో చెప్పండి. ప్రజాస్వామ్యం ఆ కూని చేసినా నేను. మరి అన్నేళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని మున్సిపాలిటీకి ఆ రోడ్లు నువ్వు వేయించినది. దివాగడి పుణ్యాన్ని వేయిస్తే ఒక పెద్ద ఆయన మా స్టాప్ చేసా, దాంతోనే అయినాయి. అది నువ్వుగా చేసినది మున్సిపాలిటీకి చెప్పు. అండర్ డ్రైనేజ్ ఉందిరా, ఈ రోజుకు నీళ్ళు సరిగ్గా ఇస్తున్నారా? ఆఫీస్ చూడండి ఎట్లుందో. రా మా చూపిస్తారా? సోలార్ రేపు నెల ఆఖరికి వస్తుంది. 28 లక్షలు మిగిలిస్తా. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ 5 రూపాయలతో అమ్మినా, శ్మశానం గుళ్ళు ఏమైనా పట్టుకో. మేము చేసిన దాంట్లో 0.000 చేసినావా? అన్నిసార్లు అయితే కదా ఎంపీ. చెప్పురా, రేపు నుంచి మాట్లాడదాం. ఇంకా ప్రజాసేవ ఎట్లా నేను కూలీ చేసినాలే, మీరే సేవర్ గాంధీలు మీరంతా. మరి అన్ని ఏళ్ళు ఉండి ఏం చేసినావు చెప్పురా? పొద్దున నేను ఫ్రాక్షనిస్టు. నేను ఫ్రాక్షనిస్టు. వెంకట్రావు గారు లా చేసిన ఇంగ్లీష్ కూడా కాదురా, కూతలు రావు కదండి. ఇక అన్నిసార్లు పోనీ హిందీ కూతలు ఏమైనా వస్తాయి నీకు? ఏ వరకు చేసినారు అడుగు? నీ రూము బాడికి ఇచ్చినావు అంతే, ఏం చేసుకోలే. అక్కడ ఎంపీ రూములు బాడికి ఇచ్చుకునేవు. నాటకాలు ఏమైనా చేసినావా? చెప్పురా. ప్రజాస్వామ్యం అంటారు. చెప్తాను, ఈరోజు నువ్వు ఏ కార్యక్రమం అన్నా చెయ్యి, నేనుంటా. ఎలా చేస్తావు చూస్తా. అయ్యా తెలుగుదేశం నాయకులారా, నేను మిమ్మల్ని గురించి ఏమనదలుచుకోలే. కార్యకర్తలను వేడుకుంటున్నా, మళ్ళీ 3 ఏళ్ళకు దెబ్బలు తింటామంటున్నారు. నో క్వశ్చన్. మనం లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారే వాళ్ళు అందలం ఎక్కరు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనుంటా మీ అండగా. అంటే నేను ఒక కార్యకర్తను ఖచ్చితంగా చెప్తున్నా. రండి, నాయకులు అవసరం లేదు. ఏమంటే ఒక ప్రాబ్లం ఇది కొన్ని సిస్టంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ప్రెసిడెంట్ గారితో మాట్లాడినా, లోకేష్ బాబు చిక్కల తప్పకుండా లోకేష్తో అందరితో మాట్లాడే కార్యకర్తల మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనకు 3 ఏళ్ల కింద తింటాం, ముందే చూపిస్తాం. రెడీగా కార్యకర్తలారా, నాయకులతో అవసరం లేదు.
నాయకులు ఎప్పుడు పైన ఉంటారు. మనకేమైనా కష్టం వస్తే వాళ్ళు చేసేవాళ్ళే. ఏదో ప్రెసిడెంట్లు అంట, సెక్రటరీలు అంట, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ చేసేది ఎవరు కాదు. మన రక్తం ఓడ్చేయి, చెమట ఓడ్చేయి వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం. కానీ మనల్ని కొడతాం చేస్తామంటే ఎందుకు కోరుకుంటారా? వాళ్ళు కావాలంటే ఉన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంటారో, వాళ్ళ ఇళ్ళలో ఉంటారో, చల్లగా ఉన్ని మనమే వద్దు. నేనైతే చెప్తానా, వెంకట్రామ్ మొదలు పెట్టు. నేను ఒకటే అడిగినా, అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్ రాని అద్దండి వాడిని. అంతకుముందు మీటింగ్కి వస్తే శైలజానాథ్ వచ్చాడు, వెంకట్రామ్ వచ్చినాడు, ఏమీ అంత లోపలే వాడు నన్ను అంటాడు, రోడ్ల కాడ ఉంటారే, రోడ్ల కాడ ఎవరు ఉండేది వీళ్ళు అని నన్ను అంటాడు. సిగ్గులేరా, ఆడపిల్లని పంపిస్తావు? ఇంక నువ్వు ఎంతరా, నీకు థర్డ్ జెండర్ని అనకూడదు. దే ఆర్ వెరీ గ్రేట్. వీడు బొగ కాదు, ఆడే కాదు, అది కాదు, వీడేందో నాకు తెలియదు. ఆడపిల్లని పంపిస్తారా? మర్యాదగా ఆపోదు కూడా ఎన్నికి పంపించిన. ఏ వెంకట్రామ్, నిజం చెప్పు, నిన్ను రానిలేదా? లేదా శైలజానాథన్ రానిలేదా? ఎవరు రానిలేదు మిమ్మల్ని? ఇప్పుడు రాణిస్తాం. వాడు లేదు. ఒక 24 మంది మమ్మల్ని ఎలా అంటే అలా ప్రవర్తించినారు, వదిలే ప్రసక్తే లేదు. అయ్యా తెలుగుదేశం కార్యకర్తలు లేరా? రేపు దెబ్బలు తినేది మనం కార్యకర్తలు. ఎక్కడ? పల్లెల్లో. మళ్ళీ తినాలని ఉందా నాయన 3 ఏళ్ళ తర్వాత? ఇప్పుడే కొడితే పోలే, ఏదో కొడకూడదు. అట్లా మళ్ళీ 3 ఏళ్ళ కదా కొడతారులే. చెప్తారా, నేను మాట్లాడినా, నాకు 2 రోజులు టైం ఇచ్చినారు. తర్వాత సార్ లోకేష్ బాబు, రాయలసీమమ్మ, మేము రాళ్ళు తిని బతికిన వాళ్ళం. ఈ పొద్దు ఏదో మీ పుణ్యాన ఆ తుంగభద్ర నీళ్ళు, ఈ పొద్దు డ్యామ్లు, గేట్లు ఆ పెద్ద ఆయన చేసినాడు కాబట్టి కళ్ళు పువ్వు అంటారు. తెల్లన్నాన్ని ఏమంటారు మా సైడ్? కళ్ళగవారి పువ్వు, కళ్ళు పువ్వు అంటారు. ఇంకా మాతో కాదు. కార్యకర్తలు ఎస్పెషల్లీ చెప్తారు, రే వెంకట్రామ్, నీ నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ అని వస్తే చూపిస్తారా? కార్యకర్తలు అయితే చూపిస్తా. పక్కలారా పొద్దునొకలు అది ఇష్టపడి మాట్లాడతారా? ఏం చేసినారా? మా పెద్దారెడ్డి చాలా సౌమ్యుడు, ఏమీ తెలియనోడు తెలుసా గొప్ప. నేను రాయలే, వారి నేర చరిత్ర అంతా ఇడుందరే, అందరికి డిస్ట్రిబ్యూట్ చేయి. ఏమప్పా ఇదో సారాయి ప్యాకెట్లు నిషంతో సహా. వీడు అప్పటి నుంచే సారాయి బండ్లతో ఇసుక. వీడు ఏమి చెప్తాడు? ఏంటది? బంగాక్ తాడిపత్రులు. ఒరే నాయన, బంగాక్ ఎప్పుడు తయారైందిరా? మీ కాలంలో శ్రీకాకుళం అంతా పొలాలు వేపిస్తారు. అప్పుడా ఇప్పుడా వచ్చింది? మీ ఊళ్ళో లేదు బంగాక్? నేను చెప్తున్నా, ఆ సాగలోడు కాదు సమ్మె మా తాడిపత్రులు రోజు కొత్తగా కొనుక్కున్నాడు. బంగాక్ ఉంది. ఇంకా క్రికెట్ బెట్టింగ్ ఎవర్రా? నీ అనుమే శిష్యుడు ఎవరు? 2 పేరా? జావీద్ గాడు. ఎన్ని బుక్కిరా వాడు? 8 కేసులున్నాడు. పీడీ యాక్ట్ కింద పోయినాడు రావడంలో. ఏందో మాట్లాడతావు? గంజాయి స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఒరిస్సాకు సప్లై, కర్ణాటకకు సప్లై, ఎవరెవరు సప్లై చేసింది మీ వాళ్ళే, మీ రాజకీయ నాయకులే. ఎందుకు పెద్ద కనుక్కున్నాడు గంజాయి ఏమో. ఏం తెలుతురా నీకు? గంజాయి కాదు, అషీమెంట్ తెలుసా? లేకపోతే నీకు నల్లమందు తెలుసా? లేదు ఆడతారేస్తారు నల్లమందు తెలుస్తారా నీకు? ఎట్లా తయారవుతుంది తెలుసారా నీకు? నల్లమందు నీకు తెలిసిండదులే. బీహార్లో తయారవుతుంది,
మన ఉల్లిగడ్డ దాని మీద ఉండి దానికి బొక్కలు పెడితే నల్లగా మందు వస్తుంది. నీకు అమ్మేది తెలుసులే. నువ్వు ఎట్లా బతికినావురా? ఏముండిరా నీకు మాట్లాడతావు? ప్రజాసభ వెంకట్రామ్ అనరా, లోకేష్, చంద్రబాబు నాయుడు ఎత్తురా. నా కొడక ఈడే కాపురం పెడతా. నా కొడక రారా, ఫ్లాగులు పట్టుకొని రా. మా ఊరికి పడుతున్నావా? మీ ఊరు ఎంత దూరం రా? ఇది 58 కిలోమీటర్లే, నాది 58 కిలోమీటర్లే. ఎవడో లాయర్ గారు రారా, అన్నీ ఎత్తుకొని వస్తా. మంగళవారం మీ కోర్టు ముందర కూర్చుంటా, అన్నీ తీసుకొని వచ్చి మీరు రావాల్సిందే. కోర్టులోకి రాకూడదు. నేను చాలా గౌరవిస్తా కోర్టు. నేను గవర్నమెంట్ ఇది వస్తా, బుక్కులు పెట్టుకొని కూర్చుంటా. డిస్కషన్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే ఏదో చూపిస్తా. సిగ్గులే, దేవుందిరా, దేవుని సొమ్మురా, గొడవల పల్లె దేవుని సొమ్మురా. జై నీ అబ్బా పట్ల ప్రజాస్వామ్యమా? వెంకట్రావు అన్నీ పంపిస్తారులే. ఒకసారి పంపించినా మళ్ళీ పంపిస్తా. ప్రజాస్వామ్యం ఉందే. మీరు రోడ్లో కదం దొక్కుతున్నారు, ఇంకా దొక్కేదానికి లేదు. తెలుగుదేశం కార్యకర్తలారా, మనం ఒకరొకరు అండగా ఉందాం. రండి, పర్మిషన్ అడిగి కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటా. ఎందుకంటే కొన్ని ఉంటాయి. నేనేం ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, నేను ఏడాది తిరగచ్చు. అయినా కానీ పార్టీకి కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళను ఒప్పించి రాయలసీమలో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ల తర్వాత మేము దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నుంచి మీరు దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి. కానీ ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు, రెచ్చిపోతున్నారు. కాబట్టి రెచ్చిపోవాల్సిందే, క్వశ్చనే లేదు. 100% నువ్వు ఎప్పుడు కనుక అనంతపూర్లో నువ్వు స్టార్ట్ చేసినావు, ఖచ్చితంగా నేనుంటా. చూద్దాం ప్రజాస్వామ్యం ఏందో. ఎస్పీలు తిడతావా? ఆ ముందు ఎవర్రా మాకున్నిందే? ఆ రోజు ఎవర్రా ఉన్నిందే? సతీష్ బాబు, పక్కీరప్ప ఎస్పీ. మిమ్మల్ని అన్నారా మంచోడ్రా, పాపం ఎనర్జెటిక్ మ్యాన్. మిమ్మల్ని గేట్ కాడ 3 గంటల సేపు కూర్చోబెడతాడా? సార్ ఎస్పీ గారు దయచేసి, మీకు అసలు తెలుతారా 40 లక్షల? మీకు అసలు తెలుసా? ఎస్పీకి ఒక ఫండ్ ఉంటుంది. ఆయన ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. అదే అకౌంటబిలిటీ లేదు. రిమార్క్ లేనోడ్రా. ఇంకా ఆయన చాలా ఫ్యూచర్ ఉంది. ఈసారికి రే అదంతా రారా, ఎస్పీ గేట్ కాడికి రారా. నువ్వు రావాల్సిందే. నువ్వు ఏది మొదలు పెట్టా నేనుంటా, నీకు చూపిస్తా. నిన్ను ఎప్పుడు చూస్తాను అనుకోండి గుల్జారిపేటలో. ఇంకా అప్పుడు నువ్వు నిక్కర్ వేసుకోలేదురా. నువ్వు ఇంకా అప్పుడు నిక్కర్ వేసుకోలేదురా నీ అబ్బా. ఇంకా నాకు ఆడుందో ఇల్లు తెలుసు గుల్జారిపేటలో. మీ ఇంట్లో సౌత్ ఫేసింగ్ రా. నిక్కర్ లేదురా నీకులే, నిక్కర్ లేదురా. నువ్వు మాట్లాడతావు ప్రజాస్వామ్యము, తాడిపత్రికి వస్తావా? మీ నాయన మంచివాడరా రే. మా మామని కొట్టించింది ఎవర్రా? ఇదే కేతిరెడ్డి వాళ్ళ నాయన కాదురా. చెప్పురా, లేదని చెప్పురా. ఎంత మంచివాడరా ఆయన, ఎవరికి హాని చేసినాడు కాదు. ఎట్ట పుట్టారా నువ్వు? ఇవన్నీ వీళ్ళు జిమ్మిక్కులు కాడివి. యాదిరా బిర్యానీ, జూటూరు బిర్యానీ. అది జూటూరు బిర్యానీ కాదే, జూటూరు బిర్యానీ జిమ్మిక్కులు చేయరు, డైరెక్టే. రెడీరా. ఎస్పీ, కలెక్టర్, నువ్వు ఎక్కడ పోయినా మొదలు పెడతా. ఏమనుకుంటున్నారు?
ఏమనుకుంటాను? తమాష చేస్తావా? వస్తావా? నేనేం చెప్పినా? ఫోన్ చేసి చెప్పలేదు అందరికీ, అయ్యా దయచేసి వాడొద్దు, వాడిని పిలుచుకొని రావద్దండి, నేను రెడీగా ఉన్నా అని చెప్తే ఏం చేస్తారో? వాడిని పిలుచుకొని వస్తావా? నువ్వు చేయరా, నువ్వు ఏం చేస్తావు చేయి. పోలీసు కాదు, మా కార్యకర్తలు చూపిస్తారులే. నీకు తెలుసా తెలియదు, నా కార్యకర్తలు మా ఊళ్ళో ఎన్ని ఉన్నాయనుకుంటే 368 జీపులు సొంతాన్ని ఉన్నారా. నువ్వు అంటే ఎవరు పెట్టేవరో ఎవరు సిగ్గులే నా కొడుక. అక్కడ టిఫిన్ అనేది పెట్టినావా? టిఫిన్ పెట్టినావరా? నీకెట్టా తెలుసు రానిరండి పోలీసు వాళ్ళు? నాకు తెలుసు ఎట్లా రాని పోలీసు వాళ్ళండి. ఏం చేస్తారా? చెప్తానా, మొదలు పెట్టినావు, నేను మొదలు పెడతాను. నేను రారా బయటికి జెండా పెట్టుకొని, ఏదైనా ఉద్యమం అని రా, చూపిస్తా చూపిస్తా. ఏమే తెలుగుదేశం కార్యకర్త అంటే అంత ఇదనుకుంటున్నావా? మేము ఒక క్రమశిక్షణ పార్టీ, మా ప్రెసిడెంట్లు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. వద్దు, ఇది పద్ధతి కాదు. ఈ టైంలో కొడవలి కాదు మనం పట్టుకోవాల్సిందే. నమస్కారంతో ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చింది నాయన అని చెప్తారు. మేం బేఖాతార్. మీ విషయంలో ఎవరు చెప్పినా ఈ నెల ఇల్లు దాటరా, ఉద్యమం అని చెప్పి ఇల్లు దాటు, చూడెట్లుంటుందో. కార్యకర్తలారా, తెలుగుదేశం కార్యకర్తలారా, రెడీగా అంటే ఏ ఊర్లో కూడా ఎవడు జెండా కట్టకూడదు. 3 ఏళ్ళ తర్వాత కొడతారా? తాడిపత్రిలో కూడా నేను చూసినా కొందరిని 10 మందిని వేసుకొచ్చి జై అనిపించుకొని పోలీస్ స్టేషన్కి పోయినావు. కాదురా, నీ జోలికి రాలే, నువ్వు ఏం చేసుకుంటానే ఊరికినే ఉన్నా. ఒక ఆయన బాగా ఇంట్లోనే కూర్చున్నాడు, థ్యాంక్స్ సార్, అతి పడద్దు. ఎంతమంది ఉన్నారు నీ అంబడే? 15 మంది లేరు? జిందాబాద్ జిందాబాద్ అంట. రారా, నువ్వు కూడా రారా. కానీ పార్టీ సిద్ధాంతం నేను ఉన్న పార్టీలో చేసుకోవచ్చు, ఏమన్నా చేస్తా. వస్తావా నిన్న? రారా, అర్థమైంది ఎవరో లే. నువ్వు రారా, రాజశేఖర రెడ్డికి సార్ దండేరా, చూపిస్తా. అందరినీ వదిలిపెట్టిన రండి, మీరేమన్నా చేసుకోండి అని. ఓహో, ఒక్క మాట అన్నా మిమ్మల్ని నేను? వస్తావు నిన్న? రా రా. బయట తిరిగినావు అనుకో, కార్యకర్త ఊరికి కొడతారు. తెలుగుదేశం కార్యకర్తలారా, మేలుకోనండి, భయపడద్దండి. ఎట్లా మనకు ఇప్పుడే వీళ్ళ స్పీడ్ చూస్తే 3 ఏళ్ళు ఖచ్చితంగా కొడతారు. ముందే మొదలు పెడదాం. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని గౌరవిస్తాం. ఈ 3 ఏళ్ళు అనే పదం వస్తే ఈరోజు కొట్టే మేము అబద్ధ దెబ్బలు తినడానికి లేం. ఈరోజే పర్మిషన్ అడిగి లోకేష్ బాబును, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడిని ఇక్కడే కార్యకర్తల మీటింగ్, నో డయాస్ మీద కూర్చుంటే వాళ్ళు మాకొద్దు. దెబ్బలు తిని మీకోసం శ్రమ పడే వాళ్ళం. నేను మీటింగ్ పెడతా, పర్మిషన్ వస్తానే. అనంత వెంకట్రామ్, నువ్వు యాడికి పోయినా, నువ్వు మొదలు పెట్టినావు, నువ్వన్న అంతం చేయాలా, నేనన్న అంతం చేయాలా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి.